మలుపు దగ్గర మృత్యువు పంజా విసిరింది. తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం 5 కుటుంబాల్లో విషాదం నింపింది. ఆ డీటెయిల్స్ చూస్తున్నాం. యాదాద్రి జిల్లాలో 5 యువకులు ప్రాణాలు కోల్పోయారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ దగ్గర అదుపు తప్పిన కారు చెరువులోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న యువకులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ మరణించారు. వీరంతా హైదరాబాద్ నుంచి వలిగొండ వెళ్తున్నారు. తెల్లవారుజామున కారు వేగంగా వెళ్తోంది. జలాల్పూర్ దగ్గర ఉన్న మూలమలుపు దగ్గరికి వెళ్ళగానే స్పీడ్ కంట్రోల్ అవ్వలేదు. దీంతో కారు చెరువులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న 5 యువకులు ఊపిరాడక చనిపోయారు. ఇక ప్రమాదం నుంచి మణికంఠ అనే యువకుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. విలేజ్ కొని వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడంగానే వెనకాల 4 ఉన్నారు. వెనకాల 4, డ్రైవర్ సీట్లో ఒక ఆయన ఉండి, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడాలి, అందరికీ కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటు చేసి బయటకు వెళ్ళినా. వాళ్ళు అల్లాలు ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపాలి, అట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీస్ సార్ వాళ్ళని పిలిచారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా స్పాట్కి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని బయటకు తీశారు. ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్లో ఒక 6 మంది ఏజ్ 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్గా వచ్చి అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరువులో పడడం అనేది జరిగింది. అట్లా ఒకతను కారు అద్దం పలగొట్టుకొని బయటకు వచ్చి జరిగింది. ఒకతను బతికిండు, మిగతా 5 మంది అనేది చనిపోయారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఆ ప్రాంతం ఎలా ఉంది, ప్రతినిధి జ్యోతి యాక్సిడెంట్ స్పాట్ నుంచి అందిస్తున్న రిపోర్ట్ ఒకసారి చూద్దాం. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లినటువంటి ఘటన జలాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఘటనా స్థలం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఆ ప్రదేశానికి సంబంధించి ఇక్కడ ఒక చెరువు కనిపిస్తోంది. ఇక్కడ మనం ఒక కారును కూడా చూస్తూ ఉన్నాము. అయితే నిన్న హయత్ నగర్ నుంచి ఒక 6 యువకులు కారులో ప్రయాణించుకుంటూ ఏదైతే జలాల్పూర్ గ్రామం వద్దకు చేరుకున్నారు. ఇక్కడకు చేరుకున్న తర్వాత సుమారు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇక్కడ ఒక కరువు కనిపిస్తుంది. ఆ కరువు అనేది కొత్తగా ఈ రూట్కి వచ్చినటువంటి వాళ్ళకి చాలా సమస్యగా మారుతుంది. ఈ క్రమంలో వాళ్ళు ఒక్కసారిగా ఈ కరువుని అబ్జర్వ్ చేసుకోకపోవడంతో కూడా కారు దూసుకుని వెళ్ళిపోయింది. దీంతో ఆ కారు పల్టీలు కొట్టుకుంటూ కూడా ఈ విధంగా చెరువులోకి వెళ్ళిపోయింది. కారులో డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తితో పాటు ముందు ఒక వ్యక్తి కూర్చున్నాడు. అంతేకాకుండా వెనక బ్యాక్ సీట్ లో మాత్రం 4 ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం 5 చనిపోయారు. ఆ 5 కూడా 20 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళుగా చెప్తూ ఉన్నారు. ఎవరైతే బతికున్నటువంటి మణికంఠ అతనిచ్చేటటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం చాలా కీలకంగా మారనుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ వెహికల్ కి సంబంధించినటువంటి దృశ్యాలను పూర్తిగా కూడా, అంటే మనకి కొంత అక్కడ పిల్లర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. లోపల కొన్ని ఆ ఇనుపకు సంబంధించినటువంటి కడ్డీలు కూడా ఉంటాయని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా దాన్ని హిట్ చేసి ఆ కారు ఆ విధంగా ఆగిపోయింది. అయితే వీళ్ళంతా కూడా చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా హయత్ నగర్ ఆర్టీసీ కాలనీకి చెందినటువంటి వాళ్ళుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు వేరే ప్రదేశంలో మద్యం సేవించి ఆ తర్వాత తినడానికి అని చెప్పేసి ఈ విధంగా ఏదైతే ఈ యొక్క ప్రదేశం అబ్దుల్లాపూర్ మెట్ రోడ్డు నుంచి ఈ విధంగా జలాల్పూర్కి వచ్చారు. దీనికి సంబంధించి మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. విడిచెల్లి రాజుతో కలిసి జ్యోతి టీవీ 9 జలాల్పూర్ గ్రామం నుంచి.